ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది. పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి. ఓం శ్రీ మాత్రే నమః. నవంబర్ 18వ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సరం కార్తీక మాసం దక్షిణాయనం శరత్ ఋతువు సోమవారం. తిథి తదియ రాత్రి 10 గంటల 4 నిమిషాల వరకు. నక్షత్రం మృగశిర రాత్రి 7 గంటల 27 నిమిషాల వరకు. వర్జ్యం తెల్లవారుజామున 3 గంటల 42 నిమిషాల నుంచి 5 గంటల 17 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 7 నిమిషాల నుంచి 12 గంటల 53 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 2 గంటల 24 నిమిషాల నుంచి 3 గంటల 9 నిమిషాల వరకు. అమృతకాలం రాత్రి 10 గంటల 55 నిమిషాల నుంచి 12 గంటల 28 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 5 గంటల 56 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 33 నిమిషాలకు. ఈ రోజు విశేషం కార్తీక సోమవారం. ఈ కార్తీక సోమవారం రోజున ముత్తైదువులు భక్తి శ్రద్ధలతో శివుణ్ణి కొలిస్తే మాంగళ్య భాగ్యం చేకూరుతుందని విశ్వాసం. కార్తీక సోమవారాల్లో సూర్యోదయానికి ముందుగానే తలస్నానం చేసి పూజా మందిరాన్ని అలంకరించాలి. భక్తి శ్రద్ధలతో శివలింగాన్ని అభిషేకించి బిల్వ దళాలతో అర్చించాలి. శివుణ్ణి బిల్వ దళాలతో పూజించడం వలన మనోభీష్టం నెరవేరుతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. పరమశివుడికి ఇష్టమైన పాయసాన్ని ఈ రోజున నైవేద్యంగా సమర్పించాలి. ఆ పాయసాన్ని ప్రసాదంగా స్వీకరించడం వలన కష్టాలు తొలగిపోతాయని స్పష్టం చేయబడుతుంది. ఈ రోజున శివాలయానికి వెళ్లి స్వామివారి సన్నిధిలో కార్తీక దీపాన్ని వెలిగించాలి. చాలా మంది కార్తీక సోమవార వ్రతాన్ని పాటిస్తారు. అయితే కార్తీక సోమవార వ్రత ప్రాముఖ్యత, ఈ వ్రతాన్ని ఎలా పాటించాలి, వ్రత నియమాలు ఏమిటి అంటే విషయాలను తెలుసుకుంటే మాసం మొత్తం చక్కగా అన్ని ప్రణాళికాబద్ధంగా గడిపేయవచ్చు. సోమవార వ్రత ప్రాముఖ్యత. ఈ వ్రతాన్ని ఎవరెవరి శారీరక ఆరోగ్యాన్ని బట్టి వారు 6 విధాలుగా చేయవచ్చు. 1. సూర్యోదయానికి ముందే స్నానానంతరం ఉండడం, పూజాది కార్యక్రమాలను నిర్వర్తించడం, పూర్తి ఉపవాసం ఉండడం అంటే ఉదయాన్నే స్నానం చేయగానే దేవుడు పూజ చేసుకుని ఆ రోజు మొత్తం ఏమీ తినకుండా ఉపవాసం ఉండడం. 2. ఒంటిపూట భోజనం చేయడం, రోజులోని 3 పూటలలో ఏదో ఒక పూట భోజనం చేయడం. 3. ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం అయ్యాక ఆకాశంలో నక్షత్రాలు చూసిన తర్వాత భోజనం చేయడం. 4. రోజు ఇతరులకు పెట్టి తర్వాత తినడం. 5. వారంలో ఒక్కరోజు, అది సోమవారం, ఉపవాసం ఉండడం. ఇది కేవలం సోమవారం మాత్రమే చేస్తారు. 6. నువ్వులు దానం చేయడం అంటే ఉపవాసం లేకపోయినా పూజలు చేయకపోయినా నువ్వులు దానం చేయడం వల్ల ఈ వ్రతాన్ని పాటించినట్లే అని పురాణాలు చెబుతున్నాయి. అసలు ఈ వ్రతం ప్రత్యేకత ఏంటి? ఉపవాసం ఎందుకు? కార్తీక మాస వ్రత విధానాలలో సోమవారం ఉపవాసం ఉండడం ఎంతో ప్రత్యేకమైనది. సోమవారం శివునికి ఎంతో ఇష్టమైన రోజు. అందులోనూ కార్తీక మాసంలోని సోమవారాలు పరమశివునికి మరింత ఇష్టమైన రోజులు. కాబట్టి ఇలాంటి రోజులలో స్త్రీలు, పురుషులు వేకోజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకొని నదీ స్నానం, ఎవరి వీలును బట్టి వారు దగ్గరలో కనీసం పుష్కరిణి లేదా కాలువ లేదా చెరువు, అవేవీ లేకపోతే ఇంట్లోనే స్నానం చేస్తూ, స్నానం చేసేటప్పుడు చెప్పుకునే మంత్రాన్ని చెప్పుకుంటూ స్నానం చేయడం చేసి పూజా పనులు అన్నీ ఏర్పాటు చేసుకోవాలి. నిష్ఠతో పరమశివునికి బిల్వ పత్రాలతో పూజ చేస్తే అత్యంత పుణ్యప్రదం. కార్తీక సోమవార వ్రత కథ. కార్తీక సోమవారం ఉపవాసాన్ని గురించి చెప్పే ఒక కథ స్కంద పురాణంలో ఉంది. పూర్వం కర్కశ అనే మహిళ ఉండేది. ఆమె ప్రవర్తన చాలా భయంకరంగా, అందరి పట్ల చాలా కర్కశంగా ప్రవర్తించేది. అందువల్ల మీకు కర్కశ అనే పేరు వచ్చింది. ఆమె ఎంతో మంచివాడైన వేద పండితుడు మిత్రశర్మను వివాహం చేసుకుంది. అయితే ఆమె దుర్మార్గ ప్రవర్తనతో భర్తను కూడా హింసించింది. దీంతో తన జీవిత చివరి దశలో భయంకరమైన వ్యాధితో పోరాడి దీనస్థితిలో మరణించింది. పాప ఫలితంగా మరుజన్మలో శునకంగా పుట్టింది. ఒకనాడు కార్తీక సోమవారం రోజు శునకానికి ఆహారం ఎక్కడా లభించలేదు. పగలంతా ఆహారం లేకుండా ఉండి చివరకు సాయంత్రం వేళ ఒక వేద పండితుడు సోమవార వ్రతం ఆచారంలో భాగంగా అన్నం ముద్దను ఇంటి బయట ఉంచాడు. ఆకలితో ఉన్న శునకం ఆ ఆహారాన్ని తిన్నది. వెంటనే శునకానికి గత జన్మ గుర్తుకు వచ్చింది. తన గతం గురించి శునకం మనిషి భాషలో మొత్తం వేద పండితునికి వివరించింది. అయితే కార్తీక సోమవారం నాడు పగటిపూట ఏమీ తినకుండా సాయంత్రం వేళ శివుడి ప్రసాదంగా భావించే అన్నం ముద్దను
స్వీకరించడం వల్లే గత జన్మకు జ్ఞాపకం వచ్చిందని పండితుడు శునకానికి వివరించాడు. తనకు పుణ్యం కలిగేలాగా ప్రసాదించమని వేడుకుంది. అప్పుడు పండితుడు తన సోమవార వ్రత ఫలితాన్ని శునకానికి ధారపోశాడు. వెంటనే ఆమె శునక దేహాన్ని వదిలి దివ్య శరీరంతో కైలాసానికి చేరుకుంది. అలా కార్తీక సోమవార వ్రతం ఆచరించిన వాళ్ళు కైలాసంలో ప్రవేశిస్తారని స్కంద పురాణం పేర్కొంటోంది. ఇక 12 రాసుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు వివరంగా తెలుసుకుందాం. 12 రాసుల్లో మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారు కొత్త కార్యాలు ప్రారంభిస్తారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. 10 మందికి మేలు చేసే పనులు చేపట్టి సమాజంలో గుర్తింపు సాధిస్తారు. కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. ఖర్చు పెరుగుతుంది. స్వయం కృషితో లక్ష్యాన్ని చేరుకుంటారు. సమయోచిత నిర్ణయాలు చక్కటి భవిష్యత్తునిస్తాయి. సన్నిహితుల సూచనలు అవసరం. ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశం ఉంది. వృత్తిరీత్యా కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. బంధుమిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. ఇతరులకు ఇబ్బందిని కలుగచేసే పనులను మానుకోవాల్సి వస్తుంది. వృత్తిలో ఇబ్బందులను అధిగమిస్తారు. మీరు చేసే ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు కలగకుండా జాగ్రత్త అవసరం. ధైర్య సాహసాలతో నూతన కార్యాలను ప్రారంభిస్తారు. ఈ రోజు ప్రారంభించిన పనులు అనుకూలంగా లాభదాయకంగా పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలు సంతృప్తిగా కొనసాగుతాయి. అందరితోనూ మంచి స్నేహాన్ని పెంపొందించుకుంటారు. వ్యాపారస్తులకు భాగస్వామితో సత్సంబంధాలు ఉంటాయి. డబ్బు చేతికి రావడంలో కొంత ఆలస్యం ఉండవచ్చు. సోదరులు బంధువుల సహాయం లభిస్తుంది. సమాజంలో అందరితోనూ ప్రేమపూర్వకంగా పనులు నెరవేర్చుకుంటారు. వాహనాల వల్ల పనులు కలిసి వస్తాయి. వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. దగ్గరి ప్రయాణాలు అనుకూలిస్తాయి. దూరపు ప్రయాణాలు వాయిదా పడతాయి. గృహ నిర్మాణ ఆలోచన సఫలీకృతమవుతుంది. మిత్రుల నుంచి ఒత్తిళ్లు తొలగిపోతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో ఒత్తిళ్లు తీరుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. ఇష్టదేవత స్మరణ మేలు చేస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట యోగం ఉంది. శుభకాలం నడుస్తోంది. ఉద్యోగంలో ఉత్తమ ఫలితం వస్తుంది. ఇబ్బందులు తొలగుతాయి. ధనలాభం ఉంది. మిత్రుల ద్వారా ఒక పని పూర్తి చేస్తారు. తగినంత విశ్రాంతి అవసరం. ఒక ఆపద నుంచి బయటపడతారు. శుభవార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. అనారోగ్య బాధలు తగ్గుముఖం పడతాయి. ఆకస్మిక ధన నష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. నూతన కార్యాలకు చక్కటి రూపకల్పన చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. మనోల్లాసాన్ని పొంది ఆనందంగా కాలక్షేపం చేస్తారు. ఈరోజు సేవా కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. ఆత్మీయులు స్నేహితులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి తోటి ఉద్యోగులు పై అధికారులతో స్నేహభావం పెరుగుతుంది. తద్వారా పనులు నెరవేరుతాయి. సంతృప్తిగా ఉంటారు. అనవసరమైన వివాదాల్లోకి వెళ్లకుండా పనులపై మనసు నిలపడం మంచిది. సమాజంలో అందరి సహకారం పొందుతారు. అనవసరమైన ప్రయాణాలు చేయవలసి రావచ్చు. తద్వారా ఖర్చులు పెరుగుతాయి. నియంత్రణ అవసరం. నిత్య వ్యాపారం అనుకూలంగా కొనసాగుతుంది. చదువులో రాణిస్తారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. శుభవార్తలు వింటారు. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. వాహన యోగం ఉంది. చర్చలు సఫలమవుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో అనుకూలత లభిస్తుంది. విష్ణు సహస్రనామం చదివితే మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు విఘ్నాలను అధిగమించి త్వరగా విజయం సాధిస్తారు. ఎదురు చూస్తున్న ఫలితం వస్తుంది. మంచి మార్గంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ధనలాభం ఉన్నా ఖర్చు పెరుగుతుంది. భూలాభం సూచితం. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు గౌరవం లభిస్తాయి. శత్రుపీడ కొంత ఇబ్బంది పెడుతుంది. సహనం రక్షిస్తుంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనవసరపు వ్యయ ప్రయాసాలు ఉంటాయి. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. మానసిక ఆందోళనతో కాలం గడుపుతారు. స్త్రీలు చేసే వ్యవహారాలలో సమస్యలు ఎదురవుతాయి. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. ఏ విషయంలోనూ నిరుత్సాహం పనికిరాదు. ఈరోజు అధికారుల అండదండలు కార్య సాఫల్యత ఉంటాయి. సహోద్యోగుల సహకారం అన్ని విధాలుగా లభిస్తుంది. ప్రారంభించిన పనులు నిరాటంకంగా పూర్తవుతాయి. పాత ఆర్థిక సమస్యలు ఉన్న పనులు పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లల చదువు విషయంలో కలిసి వస్తుంది. ప్రయత్నాలు ఫలించి తాత్కాలికంగా ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. వృత్తి సంతృప్తికరంగా కొనసాగుతుంది. నిత్య వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. సమస్యలను చాలా మటుకు అధిగమించే అవకాశం ఉంది. ఆదాయంలో అస్థిరత, ఖర్చులు పెరగడం ఉంటుంది. నియంత్రణ, ఆదాయ అన్వేషణ అవసరం.
ఇంట్లో కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. సఫలీకృతులవుతారు. సుబ్రహ్మణ్య ఆరాధన ఉత్తమం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారు మంచి ఫలితాలు పొందుతారు. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక అంశాలు బాగుంటాయి. కృషికి తగిన ప్రతిఫలం అందుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. అవరోధాలను అధిగమించి విజయం సాధించాలి. ఓర్పు, సహనం చాలా అవసరం. మిత్రుల సలహా పనిచేస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందించే అంశాలు ఉంటాయి. ఒక శుభవార్త సంతోషాన్ని ఇస్తుంది. మనోవిచారాన్ని పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. పక్కదోవ పట్టించే వారి మాటలు వినకూడదు. క్రీడాకారులకు, రాజకీయ రంగాల్లోని వారికి కలిసి వస్తుంది. నూతన కార్యాలు చేపడతారు. ఈరోజు నిత్య వ్యాపారంలో కలిసి వస్తుంది. వృత్తిలో సిబ్బంది సహాయ సహకారాలు బాగా ఉంటాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. రావాల్సిన సొమ్ము కొంత అందుతుంది. పనులు పూర్తి చేయడానికి సర్దుబాట్లు అవసరం కావచ్చు. ఆఫీసులో సహోద్యోగులతో అనుకూలత ఉంటుంది. అధికారులతో స్నేహభావం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు స్థానచలనం ఉండవచ్చు. కోర్టు పనుల్లో అనుకూలత ఉంటుంది. ప్రభుత్వ, రాజకీయ పనులు అనుకూలిస్తాయి. బంధువర్గంతో పనులు కలిసి వస్తాయి. ఇంట బయట వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అందరి సహకారం లభిస్తుంది. పనులు సజావుగా సాగుతాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వస్తు లాభాలు పొందుతారు. దైవ చింతనలు ఉంటాయి. ఇష్టదేవతా దర్శనం మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆత్మీయుల సహకారం లభిస్తుంది. మనోబలంతో త్వరగా లక్ష్యాన్ని సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో కోరుకున్న ఫలితం లభిస్తుంది. పనులు మధ్యలో ఆగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కొందరి వల్ల సమస్య ఏర్పడుతుంది. కలహాలకు దూరంగా ఉండాలి. ఆర్థిక సమస్యలు రాకుండా చూసుకోవాలి. ఆర్థిక ఇబ్బందులు కొంతవరకు తగ్గుతాయి. అజీర్ణ బాధలు అధికమవుతాయి. కీళ్ల నొప్పుల బాధ నుంచి రక్షించుకోవడం అవసరం. మనోవిచారాన్ని కలిగి ఉంటారు. రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా లభిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇతరులకు ఉపకరించే పనులు చేపడతారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు. ఈరోజు బంధుమిత్రుల సహకారంతో పనులు నెరవేరుతాయి. ఆస్తుల తగాదాలు కొలిక్కి వస్తాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. వ్యవసాయ భూములు, వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. సాహసంతో పనులు చేస్తారు. పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. నిత్య వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. వ్యవసాయదారులకు అనుకూలమైన రోజు. ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. కొత్త పెట్టుబడుల గురించి ఆలోచిస్తారు. ఆదాయం స్థిరపడి క్రమేపీ పెరుగుతుండటంతో సంతృప్తిగా ఉంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో తగాదాలు తొలగిపోతాయి. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. అనుకుని ఖర్చులు పెరుగుతాయి. లక్ష్మీదేవిని ధ్యానిస్తే విజయం సిద్ధిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభకాలం నడుస్తోంది. పలు మార్గాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. ఎదురు చూస్తున్న పని ఒకటి పూర్తవుతుంది. పెద్దల నుంచి తగినంత ప్రోత్సాహం అందుతుంది. ఆర్థిక అంశం శుభప్రదం. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. మానసిక ఆందోళనను తొలగించుకోవడానికి దైవ ధ్యానం అవసరం. శారీరక అనారోగ్యంతో బాధపడతారు. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువవుతాయి. ధన వ్యయం తప్పదు. నూతన వ్యక్తులను నమ్మి మోసపోకూడదు. సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడడం మంచిది. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవడంతో ఇబ్బంది పడతారు. దైవ దర్శనానికి ప్రయత్నిస్తారు. ఈ రోజు తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. తద్వారా సంతృప్తికరంగా ఉంటారు. ఉద్యోగ ప్రయత్నాలలో ఖర్చులు ఉండవచ్చు. పిల్లల చదువు విషయంలో అనుకూలిస్తుంది. పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలకు అందరి సహకారం లభిస్తుంది. నలుగురితో చర్చించి పనులు చేపడతారు. తద్వారా ఆలస్యం జరగవచ్చు. అయినా అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు, వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. పెద్ద మొత్తంలో పెట్టుబడులను కొన్ని రోజులకు వాయిదా వేసుకోవడం మంచిది. ఇంట బయట సంతృప్తిగా ఉంటారు. రావాల్సిన డబ్బు కొంత ఆలస్యంగా చేతికి అందుతుంది. వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. పరిచయాలు పెరుగుతాయి. బంధువులను కలుసుకుంటారు. వాహన యోగం ఉంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. చర్చలు సఫలమవుతాయి. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించండి. మనశ్శాంతి లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక అంశాలు బాగుంటాయి. బుద్ధి బలంతో విజయం సాధిస్తారు. ఇబ్బందులు తొలగుతాయి. లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగంలో స్వల్ప ఆటంకం ఉంటుంది. అధికారుల ద్వారా మేలు జరుగుతుంది. ఒత్తిడికి గురి కాకుండా సకాలంలో పనులు ముగించండి. కలహాలకు అవకాశం ఉంది. అపార్థాలకు తావివ్వకూడదు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు ఆభరణాలు ఖరీదు చేస్తారు.
ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అన్ని రంగాల్లో అద్భుత విజయాలు సాధిస్తారు. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. రుణ విముక్తి లభిస్తుంది. మానసిక ఆనందం పొందుతారు. నూతన వస్త్ర ఆభరణాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. చర్చలు, సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. శుభవార్తలు వింటారు. ఈరోజు వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చదువుకు అనుకూలం. పనుల్లో రాణిస్తారు. ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు ఉండవచ్చు. సర్దుబాట్లు అవసరమవుతాయి. వ్యాపారస్తులు వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు చేస్తారు. అందరి సహకారంతో ముందుకు వెళతారు. మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. అనుకూల ఫలితాలు ఉంటాయి. పెద్దల విషయంలో గౌరవం, మర్యాద ప్రదర్శించడం సానుకూల ఫలితాలను ఇస్తుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. పనుల్లో అనవసరమైన చర్చల వల్ల కొంత అసంతృప్తి ఉండవచ్చు. మనసు నిలిపి పట్టుదలతో పూర్తి చేస్తారు. పారిశ్రామికవేత్తలకు సిబ్బందితో కొంత అనుకూలత ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. దుర్గాధ్యానం శుభాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది. మీరు ఎంచుకున్న మార్గంలోనే ముందుకు సాగండి. అవరోధాలు ఉన్న పనులు పూర్తి చేస్తారు. ధన లాభం ఉంటుంది. పట్టుదలతో పనిచేసి పెద్దలను ప్రసన్నం చేసుకుంటారు. స్థిరమైన ఉద్యోగం లభిస్తుంది. ఖర్చులు తగ్గించుకోవాలి. కుటుంబ సభ్యుల ద్వారా శుభవార్తని వింటారు. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆకస్మిక ధన వ్యయం అయ్యే అవకాశం ఉంది. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. రుణ ప్రయత్నాలు చేస్తారు. ప్రయత్నం మేరకు స్వల్ప లాభం ఉంటుంది. వ్యాపార రంగంలో లాభాలు ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఈరోజు ఆర్థికంగా నిలదొక్కుంటారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారస్తులకు ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారం ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతుంది. వ్యాపారస్తులు వ్యాపార విస్తరణకు ప్రయత్నిస్తారు. కొన్ని విషయాలలో అనుకూలత ఉంటుంది. కొన్నింట ఆలస్యం ఉండవచ్చు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు నలుగురి సహకారంతో ఫలిస్తాయి. చదువు, ఉద్యోగ ప్రయత్నాలు కొనసాగుతాయి. సంతృప్తిగా ఉంటూ ఉత్సాహంతో పనులు చేస్తారు. పట్టుదల, శ్రద్ధతో పనులు చేయడం అవసరం. కోర్టు పనులు కలిసి వస్తాయి. నిత్య వ్యాపారం కొనసాగుతుంది. అనుకున్న పనులు మందగిస్తాయి. శ్రమాధిక్యం ఉంటుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. మిత్రులతో కలహాలు తీరుతాయి. ఆరోగ్య సమస్యలు తీరుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. శివారాధన శ్రేష్టం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి మంచి కాలం నడుస్తోంది. అభీష్ట సిద్ధి విశేషంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో కలిసి వస్తుంది. వ్యాపార లాభం ఉంటుంది. వ్యతిరేకతలు తొలగుతాయి. మానసిక దృఢత్వం సాహస కార్యాలను చేయిస్తుంది. వాహన యోగం ఉంది. అదృష్టవంతులవుతారు. వివాదాల జోలికి పోవద్దు. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనారోగ్య బాధలు తొలగడానికి డబ్బు ఎక్కువ ఖర్చు చేస్తారు. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవ దర్శనం ఉంటుంది. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు ఆభరణాలను పొందుతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఇతరులకు ఉపకారం చేయడానికి వెనుకాడరు. రుణ బాధలు తొలగిపోతాయి. శత్రు బాధలు ఉండవు. గతం కంటే అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. సమస్యలను అధిగమిస్తారు. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు. ఇంటి వాతావరణం సంతృప్తినిస్తుంది. వస్తువులను కొనడంపై మనసు నిలుపుతారు. వివిధ కారణాల వల్ల ఆ పనుల్లో ఆలస్యం జరగవచ్చు. రావాల్సిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. సర్దుబాట్లు అవసరం కావచ్చు. పనుల్లో జాప్యం ఉంటుంది. కాబట్టి పట్టుదలతో చేయడం అవసరం. సాంస్కృతిక సేవా కార్యక్రమాలపై మనసు నిలిపినా పాల్గొనకుండా దూరంగా ఉంటారు. మిత్రులు, బంధువులతో విభేదాలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలలో ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగులకు ఒత్తిళ్లు తీరుతాయి. కళాకారులకు కొంత ఆదరణ లభిస్తుంది. ఇష్టదైవ దర్శనం మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థికంగా శుభ ఫలితం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బందులు తొలగిపోతాయి. తెలివిగా అధిగమించండి. సొంత నిర్ణయం వద్దు. ఇంట్లో వారి సూచనలు పనిచేస్తాయి. పట్టువిడుపులతో వ్యవహరించాలి. ఒక విజయం ఉంటుంది. ప్రశాంత చిత్తంతో పనులు పూర్తి చేసుకోవాలి. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అధికారులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. అనవసరపు భయం ఆవహిస్తుంది. బంధుమిత్ర విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది.
మానసిక ఆందోళన అధికమవుతుంది. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి. నూతన కార్యాలకు ప్రణాళికలు వేస్తారు. ఈరోజు తలపెట్టిన పనులు సంతృప్తిగా పూర్తి చేస్తారు. లాభదాయకంగా ఉంటాయి. ఆరోగ్యం విషయమై శ్రద్ధ చూపుతారు. ఉత్సాహంగా ఉంటారు. అనుకోని ఖర్చులు ముందుకు రావడంతో చేయవలసిన పనుల్లో ఆలస్యం ఉండవచ్చు. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పిల్లల చదువు, ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. పై చదువులకు ఆర్థిక సమస్యలు ఉండవచ్చు. వాటిని అధిగమించే అవకాశం ఉంది. ఇంట్లో భార్య పిల్లలతో సంతృప్తిగా గడుపుతారు. బయట వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు కలిసి వస్తాయి. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. బంధువర్గం అనుకూలంగా ఉంటుంది. పనులు నెరవేరుతాయి. ఇష్ట దైవాన్ని స్మరిస్తే కార్యసిద్ధి ఉంటుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారి విఘ్నాలను సమర్థవంతంగా అధిగమించి విజయం సాధిస్తారు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి. అనేక మార్గాల్లో లాభాలు ఉంటాయి. ఉద్యోగంలో సమయస్ఫూర్తి అవసరం. వ్యక్తిగత అభివృద్ధి సూచితం. నిరుత్సాహానికి తావీయకుండా పనిచేసుకోవాలి. వ్యాపారంలో స్వల్ప లాభం ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. మేలు జరుగుతుంది. చంచలం అధికమవుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంగా నిరుత్సాహంగా ఉంటారు. స్త్రీలతో తగాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రయాణాలు ఉంటాయి. విందులు, వినోదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది. మానసిక ఆందోళనతో ఉంటారు. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఈరోజు వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి ఊరట లభిస్తుంది. తాత్కాలికంగా ఉద్యోగం లభిస్తుంది. పనుల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. పెద్దల విషయంలో మర్యాదగా ఉంటారు. అది కార్య సాఫల్యాన్ని ఇస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కొన్ని పనులు పూర్తవుతాయి. సర్దుబాట్లు అవసరమవుతాయి. వృధా ఖర్చులు ముందుకు రావచ్చు. ముఖ్యంగా ఖర్చుల నియంత్రణ అవసరం. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. విందులు, వినోదాలకు దూరంగా ఉంటారు. గతంలో పెట్టిన పెట్టుబడుల ఆస్తుల వల్ల కొంత ఆదాయం లభించవచ్చు. భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు. పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆంజనేయ స్వామిని స్మరించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట యోగం ఉంది. కోరుకున్న జీవితం లభిస్తుంది. ఉద్యోగంలో స్థిరమైన ఫలితం ఉంటుంది. వ్యాపార పరంగా పైకి వస్తారు. సొంత నిర్ణయం మేలు చేస్తుంది. ధనలాభం ఉంటుంది. బంధువుల సహకారం లభిస్తుంది. వృధా వ్యయాన్ని తగ్గించండి. ఒక ముఖ్యమైన పని పూర్తవుతుంది. సమస్యల నుంచి బయటపడతారు. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. నూతన వస్తు ఆభరణాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. రుణ బాధలు తొలగిపోతాయి. ధైర్య సాహసాలతో ముందుకు వెళ్తారు. స్త్రీల మూలకంగా లాభాలు ఉంటాయి. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం పొందుతారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంటారు. అత్యంత సన్నిహితులను కలుస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఈరోజు ఆస్తులు, వృత్తిపరంగా ఆదాయం పెరుగుతుంది. ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. కొత్త పనుల ప్రారంభంపై మనస్సు నిలుపుతారు. వ్యాపారంలో భాగస్వాముల అవగాహన పెంపొందుతుంది. వృత్తిలో సంతృప్తిని పొందుతారు. పెండింగ్లో ఉన్న కేసులు పరిష్కారం అవుతాయి. అనుకూల ఫలితాలు ఉంటాయి. ఇంటి వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. నలుగురిలో గౌరవ మర్యాదలు ఉంటాయి. సాహిత్య, సంగీత కళాకారులకు ఆదాయం పెరుగుతుంది. మంచి అవకాశాలు వస్తాయి. ప్రయాణాల వల్ల పనులు నెరవేరుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం అవసరం. ఉత్సాహంతో పట్టుదలతో పనులు చేస్తారు. బంధువులతో విభేదాలు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. శ్రమాధిక్యం ఉంటుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉంటాయి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే